రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వాసవి నగర్ పూసల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా పోచమ్మ బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు తీసి డప్పు చప్పుల మధ్య ఊరేగించి కుటుంబ సమేతంగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో పోచమ్మ అమ్మవారికి బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ప్రతి సంవత్సరం పూసల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మకు బోనాలు తీసి ఘనంగా సంబరాలు చేసుకుంటామని తెలిపారు. వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, వేములవాడ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూసల సంఘం గౌరవ అధ్యక్షులు ముద్రకొల దుర్గేశం, అధ్యక్షులు ముద్రకొల నరసయ్య, కార్యదర్శి చెని ఏలపతి, ఉపాధ్యక్షులు ముద్రకొల లింబాద్రి, కోశాధికారి ఖమ్మం నరేష్ తో పాటు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి జరుగుతుంది. అలాగే సంవత్సరం ఇలాగే చేస్తున్నాము. ఎల్లకాలం ఇలా చేస్తాము. అలాగే వర్షాలు బాగా సమృద్ధిగా పడి వేముల గ్రామంలో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మా పూతల సంఘం తరఫు నుంచి వాసవి నగర్ పూతల సంఘం తరఫు నుంచి బోనాలు తీయడం జరిగింది. ప్రతి ఏటా మేము ఇలాగనే బోనాలు తీయడం జరుగుతుంది. సకాలంలో వర్షాలు కురవాలి, పాడి పంటలు అన్నీ సక్రమంగా జరగాలి, పిల్ల పాపలతో అందరూ సంతోషంగా ఉండాలని బదిపోచమ్మ వారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. జై పూసల.